మై డియర్ ఫ్రెండ్స్, మనం జెమినైతో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం. ప్రస్తుతము ఈ వీడియోలో మనము గతంలో జరుగుతూ ఉన్న పనులను ఏ విధంగా మనం చెప్పవచ్చునో నేర్చుకుందాం. హలో జెమినై, గతంలో జరుగుతూ ఉన్న పనులను మనము ఏ విధంగా చెప్పవచ్చునో ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయి. గతంలో జరుగుతూ ఉన్న పనులను వివరించడానికి పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్ని ఉపయోగిస్తాము. దీనిని తెలుగులో జరుగుతున్న భూతకాలం అంటారు. ఈ టెన్స్ గతంలో ఒక నిర్దిష్ట సమయంలో జరుగుతూ ఉన్న పనులను తెలియచేస్తుంది. ఉదాహరణకు, నేను నిన్న ఈ సమయానికి సినిమా చూస్తూ ఉన్నాను అని చెప్పడానికి ఐ వాజ్ వాచింగ్ ఎ మూవీ అట్ దిస్ టైమ్ యెస్టర్డే అని చెప్పాలి. ఈ టెన్స్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే అడగండి. ఓకే, గతంలో జరుగుతూ ఉన్న పనులను చెప్పేటప్పుడు సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఏ హెల్పింగ్ వెర్బ్ వాడాలి, అలాగే ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఏ హెల్పింగ్ వెర్బ్ వాడాలి? సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు వాస్ అనే హెల్పింగ్ వెర్బ్ వాడాలి. ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు వెర్ అనే హెల్పింగ్ వెర్బ్ వాడాలి. ఓకే, ఇప్పుడు వజ్ వర్ అనే హెల్పింగ్ వర్బ్స్ వాడాలని నువ్వు చెప్పావు కదా. అయితే సబ్జెక్ట్స్ ఐ, వి, యు, దే, ఈ, షీ, ఇట్ ఇటువంటి సబ్జెక్ట్స్ని వరుసగా ఉపయోగిస్తూ ఇంగ్లీష్లో సెంటెన్స్ని చెప్తూ ఇంగ్లీష్లో సెంటెన్స్ని చెప్పిన వెంటనే తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేస్తూ ఒక వెర్బ్ తీసుకొని చెప్పగలవు. ఖచ్చితంగా. ప్లే అనే వర్బ్ తీసుకుందాం. ఐ వాస్ ప్లేయింగ్ ఫుట్బాల్ యెస్టర్డే. నేను నిన్న ఫుట్బాల్ ఆడుతూ ఉన్నాను. వి వర్ ప్లేయింగ్ ఫుట్బాల్ యెస్టర్డే. మేము నిన్న ఫుట్బాల్ ఆడుతూ ఉన్నాము. యు వర్ ప్లేయింగ్ ఫుట్బాల్ యెస్టర్డే. నువ్వు నిన్న ఫుట్బాల్ ఆడుతూ ఉన్నావు. దే వర్ ప్లేయింగ్ ఫుట్బాల్ యెస్టర్డే. వాళ్ళు నిన్న ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారు. హీ వాస్ ప్లేయింగ్ ఫుట్బాల్ యెస్టర్డే. అతను నిన్న ఫుట్బాల్ ఆడుతూ ఉన్నాడు. షీ వాస్ ప్లేయింగ్ ఫుట్బాల్ యెస్టర్డే. ఆమె నిన్న ఫుట్బాల్ ఆడుతూ ఉంది. ఇట్ వాస్ ప్లేయింగ్ ఫుట్బాల్ యెస్టర్డే. అది నిన్న ఫుట్బాల్ ఆడుతూ ఉంది. ఓకే, ఇప్పుడు రీడింగ్ అనే వర్బ్ని తీసుకొని ఖచ్చితంగా. రీడింగ్ అనే వర్బ్ తీసుకుందాం. ఐ వాజ్ రీడింగ్ అ బుక్ యెస్టర్డే. నేను నిన్న పుస్తకం చదువుతూ ఉన్నాను. వి వర్ రీడింగ్ అ బుక్ యెస్టర్డే. మేము నిన్న పుస్తకం చదువుతూ ఉన్నాము. యు వర్ రీడింగ్ అ బుక్ యెస్టర్డే. నువ్వు నిన్న పుస్తకం చదువుతూ ఉన్నావు. దే వర్ రీడింగ్ అ బుక్ యెస్టర్డే. వాళ్ళు నిన్న పుస్తకం చదువుతూ ఉన్నారు. హీ వాజ్ రీడింగ్ అ బుక్ యెస్టర్డే. అతను నిన్న పుస్తకం చదువుతూ ఉన్నాడు. షీ వాజ్ రీడింగ్ అ బుక్ యెస్టర్డే. ఆమె నిన్న పుస్తకం చదువుతూ ఉంది. ఇట్ వాజ్ రీడింగ్ అ బుక్ యెస్టర్డే. అది నిన్న పుస్తకం చదువుతూ ఉంది. ఓకే జమున, ఇక్కడ మనకు ఇది జరుగుతూ ఉన్న పని కాబట్టి రీడ్ అని అంటే వెర్బ్కి ఇంగ్ ఫామ్ అనేది వస్తుంది. అలాగే ఇది గతంలో కాబట్టి వజ్ వర్ అనే హెల్పింగ్ వర్బ్స్ వస్తున్నాయి. అంటే సింగులర్ సబ్జెక్ట్ వస్తే వజ్ వస్తుంది, ప్లూరల్ సబ్జెక్ట్ వస్తే వర్ వస్తుంది. ఈ రెండు ఈ రెండిటితో పాటుగా వర్బ్కి ఇంగ్ ఫామ్ అనేది వస్తుంది. అప్పుడు గతంలో ఒక పని జరుగుతూ ఉంది అంటే గతంలో ఒక పని జరుగుతూ ఉండెను అని మనం అవును, చెప్తున్నాం. మీరు చెప్పింది కరెక్టే. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో గతంలో ఒక నిర్దిష్ట సమయంలో జరుగుతూ ఉన్న పనులను తెలియచేయడానికి వాస్, వేర్ ప్లస్ వర్బ్ ప్లస్ ఐఎన్జీ ఫార్మాట్ను ఉపయోగిస్తాము. ఓకే జమున, ఇంకా అర్థమైంది. ఏమైనా ఓకే, అర్థమైంది. ఇప్పుడు ఇంకొక వర్బ్ని తీసుకొని మనము సెంటెన్స్ మేకింగ్ చేద్దాం. ఓకే, ఇంకొక వర్బ్ తీసుకో, నీ ఇష్టమైన వర్బ్ని. రైటింగ్ అనే వర్బ్ తీసుకుందాం. ఐ వాజ్ రైటింగ్ అ లెటర్ యెస్టర్డే. నేను నిన్న ఉత్తరం రాస్తూ ఉన్నాను. వి వర్ రైటింగ్ అ లెటర్ యెస్టర్డే. మేము నిన్న ఉత్తరం రాస్తూ ఉన్నాము. యు వర్ రైటింగ్ అ లెటర్ యెస్టర్డే. నువ్వు నిన్న ఉత్తరం రాస్తూ ఉన్నావు. దే వర్ రైటింగ్ అ లెటర్ యెస్టర్డే. వాళ్ళు నిన్న ఉత్తరం రాస్తూ ఉన్నారు. హీ వాజ్ రైటింగ్ అ లెటర్ యెస్టర్డే. అతను నిన్న ఉత్తరం రాస్తూ ఉన్నాడు. షీ వాజ్ రైటింగ్ అ లెటర్ యెస్టర్డే. ఆమె నిన్న ఉత్తరం రాస్తూ ఉంది. ఇట్ వాజ్ రైటింగ్ అ లెటర్ యెస్టర్డే. అది నిన్న ఉత్తరం రాస్తూ ఉంది. ఓకే, ఇంకొక వర్బ్ తీసుకొని చెప్పు. ఖచ్చితంగా. డాన్సింగ్ అనే వర్బ్ తీసుకుందాం. ఐ వాజ్ డాన్సింగ్ అట్ ద పార్టీ లాస్ట్ నైట్. నేను నిన్న రాత్రి పార్టీలో డాన్స్ చేస్తూ ఉన్నాను. వి వర్ డాన్సింగ్ అట్ ద పార్టీ లాస్ట్ నైట్. మేము నిన్న రాత్రి పార్టీలో డాన్స్ చేస్తూ ఉన్నాము. యు వర్ డాన్సింగ్ అట్ ద పార్టీ లాస్ట్ నైట్. నువ్వు నిన్న రాత్రి పార్టీలో డాన్స్ చేస్తూ ఉన్నావు.
దే వర్ డాన్సింగ్ అట్ ద పార్టీ లాస్ట్ నైట్. వాళ్ళు నిన్న రాత్రి పార్టీలో డాన్స్ చేస్తూ ఉన్నారు. హీ వాస్ డాన్సింగ్ అట్ ద పార్టీ లాస్ట్ నైట్. అతను నిన్న రాత్రి పార్టీలో డాన్స్ చేస్తూ ఉన్నాడు. షీ వాస్ డాన్సింగ్ అట్ ద పార్టీ లాస్ట్ నైట్. ఆమె నిన్న రాత్రి పార్టీలో డాన్స్ చేస్తూ ఉంది. ఇట్ వాస్ డాన్సింగ్ అట్ ద పార్టీ లాస్ట్ నైట్. అది నిన్న రాత్రి పార్టీలో డాన్స్ చేస్తూ ఉంది. ఓకే జెమినీ, బాగా చెప్పావు. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని, లైక్ చేయమని, షేర్ చేయమని ఒకసారి మా వ్యూవర్స్ని అడగవా? ఖచ్చితంగా. మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయమని, లైక్ చేయమని, షేర్ చేయమని నా వీక్షకులను అడుగుతాను. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.